మీకు వరంగల్ లోక్సభ సీట్ ఎవరు గెలవచ్చు? కడియం కావ్య గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది. అదేంది అక్కడ అంతమంది వచ్చిన హన్మకొండ చౌరస్తా మొత్తం జామ్ అయిపోయింది, కిలోమీటర్ మేర ట్రాఫిక్ జనాలే ఉన్నారు. దానికి 2 కారణాలు. ఒకటి, కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత వీధుల్లోకి వచ్చారు. అంతఃపురాన్ని వీడి రాజుగారు గ్రామాల్లోకి వచ్చారు. రాజుగారి ముఖార విందాన్ని చూడాలని చాలామంది ప్రజలు, యువకులు అంత వ్యంగ్యం ఎందుకు? వ్యంగ్యంగానే మాట్లాడాలి. ఆయన రిటారిక్ ముందు మన రిటారిక్ ఎంత. సో జనాలు కేసీఆర్ గారిని చూడడానికి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చూసినంత మాత్రాన ఓట్లు ఇస్తారని నేను అనుకోను. అయితే నిన్నటిదాకా ఆరూరు రమేష్ వర్సెస్ కడియం కావ్య పోటీ జరగబోతున్నది అన్న వాతావరణాన్ని కేసీఆర్ గారి ప్రయాణము మార్చేసింది, టూర్ మార్చింది. సో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యన పోటీ జరిగే అవకాశం ఉన్నది. అక్కడ కూడా సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. 1,00,000 ఓట్ల మెజారిటీతో అక్కడ. మరి బీఆర్ఎస్ అంత హోల్డ్ ఉన్నది, సానుభూతి ఉన్నది. అంటే ఇప్పుడు వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. 7 కాంగ్రెస్ గెలిచింది. ఒకటి స్టేషన్ గన్పూర్ శ్రీహరి సార్ గెలిచిండే, ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు కాబట్టి 7 కాంగ్రెస్కే ఉన్నాయి. సో ఎమ్మెల్యేలు ఉండడం ఒకటైతే, ఇంకా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరగలేదు. కొంత అసంతృప్తి ఉంది, కానీ ఆ అసంతృప్తి వ్యతిరేకతగా మారడానికి ఇక టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడే వెంటనే మీడియాలో కరెంటు లేవు, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు లేవు, పంటలు ఎండిపోయిన, నీళ్ళు లేవు అంటున్నారని టీఆర్ఎస్ వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు దాన్ని. వాళ్ళు చేయడంలో అది పొలిటికల్ ప్రాపగండా, అది కొంత వాస్తవం కూడా. అంటే కరెంట్ కట్ అయింది వాస్తవం. ఒక వారం రోజుల నుంచే ఎలాంటి కట్ లేకుండా కరెంట్ వస్తుంది. అంతకుముందు డిస్టర్బెన్స్ ఉంది. హైదరాబాద్లోనే 4 సార్లు కరెంటు పోయింది. కానీ ఆ అసంతృప్తి వ్యతిరేకతగా ఇంకా మారలేదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లోనే రేవంత్ రెడ్డి గారు మేల్కొని కరెంట్ కట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందువల్ల ఇప్పుడు ఆ అసంతృప్తి వ్యతిరేకతగా మారలేదు. కాబట్టి కాంగ్రెసే గెలవబోతున్నది. బహుశా మీ లెక్క అంచనా ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు? కాంగ్రెస్కి మినిమం 10 సీట్లు అయితే వస్తాయి. 10 సీట్లు కాంగ్రెస్కు లోక్సభలో. అంటే రేవంత్ రెడ్డి సక్సెస్. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పే లెక్క ప్రకారంగా నాకు 14 సీట్లు ఇవ్వండి అని అంటున్నాడు. అవును, అంటే 4 సీట్లు ఆయనే వదులుకున్నాడు. సరే, నేను ఇంకా 4 కట్ చేస్తే 10 సీట్లు వస్తాయి. 17 సీట్లలో 7 సీట్లే కదా, 7లో 2 బీజేపీకి వస్తాయి కావచ్చు, ఒక 5, 6 అటు ఇటుగా బీఆర్ఎస్కి రావచ్చు అనేది. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 నెలల కాలంలో మీకేమనిపించింది ఆయన? ఒకటి, రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా తన శక్తి సామర్థ్యాలని నిరూపించుకున్నాడు. సీఎం అయిన తర్వాత ఆయనలో ఒక నిలకడ వచ్చింది. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు. చాలా సంక్లిష్టమైన విషయాల్ని కూడా చాలా గంభీరంగా ప్రజలకు అర్థం చేయించే విధంగా చేస్తున్నాడు. ఐడియాలజికల్గా కూడా తాను క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అదే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఫర్ ద పొలిటికల్ రీజన్స్ బ్లాస్ట్ చేసేస్తున్నాడు. సౌత్ ఇండియా అస్తిత్వాన్ని చాలా బలంగా చాటి చెప్పాడు. తెలంగాణ రాష్ట్రంలో తనని వ్యతిరేకించిన వాళ్ళ చేత కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పించగలిగిండు. ఇప్పటికీ కూడా వాళ్ళందరూ ఆయనకు లోబడి పనిచేయగలుగుతున్నారు. అయితే నా అభిప్రాయం ఏంటంటే 100 రోజుల పరిపాలన చాలా బాగా జరిగిందని అయితే నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే తనని ఆ సిచ్యువేషన్ని, ఆ సిస్టమ్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడే కామెంట్ చేయడం సరైనది కాదు నా ఉద్దేశంలో. రెండోది, రేవంత్ రెడ్డి ఈ సంక్షేమ పథకాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతాడు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగాన్ని పట్టించుకోవాలి, ఎంప్లాయ్మెంట్ రంగాన్ని పట్టించుకోవాలి. దళితుల మీద, మహిళల మీద జరిగే దాడుల గురించి చాలా సెన్సిటివ్గా ఆయన ఆలోచించాలి. అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో కూడా ఆయన చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తేనే ప్రజలందరూ నమ్ముతారు. కాబట్టి ఇప్పుడే మనం ఏం చెప్పలేము. బట్ అంటే ఒకటి, కాంగ్రెస్ ఆర్థిక విధానాలే దేశానికి ప్రమాదం. అది బీజేపీ ఆర్థిక విధానమైన, కాంగ్రెస్ ఆర్థిక విధానమైన పేద ప్రజలకి వ్యతిరేకం, మధ్యతరగతి ప్రజలకి వ్యతిరేకమైన ఆర్థిక విధానాలు అవి. సంక్షేమ పథకాల ద్వారానే ఆర్థిక వ్యవస్థని సెట్ చేస్తాం అనుకోవడం తప్పు. ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మాణం చేయకుండా, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచకుండా ఈ రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధికి కూడా మనం ముందుకు తీసుకుపోలేము.
కాబట్టి ఆ విషయంలో ఆయన జాగ్రత్తగా ఆర్థికవేత్తల అభిప్రాయాలు తీసుకుంటాడని అనుకుంటా ఉన్నాను. అట్లాగే అన్ని వర్గాల యొక్క ప్రజల అభిప్రాయాల్ని తీసుకోవటము, అందరిని కలుపుకొని పోవటం అనేది జరిగితే అది ఆయనే ఒక మంచి నాయకుడిగా నిలబడతాడు. కానీ కేసీఆర్‌ను కౌంటర్ చేసి నిలబడే రాబోయే రోజులలో ఎప్పుడన్నా ఎన్నికలు రావచ్చు. లేతే గనక ఏ మార్పన్నా ఉండవచ్చు అని అంటున్నారు గదా! అట్లాంటిది జరగవచ్చా? స్కోప్ అనిపిస్తుందా మీకు? జరిగే అవకాశం కూడా ఉంటది. అంటే రేవంత్ రెడ్డి గారిని పడగొట్టి ఇంకొకరిని ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళని ఏదో తీసుకురాబోతున్నది. 6 నెలల్లో మనమే రాబోతున్నాం అని జెప్పి కేసీఆర్ గారు ఒక జోష్యం చెప్తున్నారు. అయితే కేసీఆర్ గారన్నా కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఆయన లెక్క ప్రకారంగా. హ్మ్. ఎందుకంటే మనమే రాబోతున్నాం 6 నెలల తర్వాత అంటే ఆయనే పడగొట్టాలి. లేదా నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకొస్తే ఆయనైనా రేవంత్ రెడ్డిని ప్రలోభపరిచో లేదా ఇన్‌ఫ్లూయెన్స్ చేసో బీజేపీలోకి విలీనం జేసుకోవాలి. ఇది ఏదైనా సరే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలకడగా ఉంటది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తది. తప్పదది. తప్పదది. అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఒక ఎజెండా సక్సెస్‌ఫుల్‌గా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని కూలగొట్టి, తానే తన ప్రభుత్వాల్ని ఏర్పాటు చేశాడు. అది గోవాతో మొదలయ్యి మొన్నటిదాకా జరుగుతున్నది. రేవంత్ ఇప్పుడు మహారాష్ట్ర కాడ ఇప్పటికైతే ఈ బ్రేక్‌లో మహారాష్ట్ర కాడ ఆగింది. మహారాష్ట్ర దగ్గర ఆగింది. హ్మ్. కానీ మిగతా చోట్ల ముఖ్యమంత్రుల్ని తీసుకుపోయి జైల్లో పెట్టింది. అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టింది. హేమంత్ సోరెన్‌ని జైల్లో పెట్టింది. రేపు రేవంత్ రెడ్డిని కూడా జైల్లో పెట్టడానికి సిద్ధపడుతది. ఎందుకంటే ఆయన మీద ఓటుకు నోటు కేసు ఉంది. రేపు అదే కేసు కింద జైల్లో పెడతా, లేదంటే నువ్వు నాకు లొంగిపో అంటే ఈయన ధైర్యవంతుడైతేనో నిలబడతాడు, లేకపోతేనో ఎందుకు సార్ నేను సపోర్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు పోతారు. కానీ నాకు తెలిసిందంటే రేవంత్ రెడ్డి ఒక ఫైటర్. అంత ఈజీగా కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. పోతే పోయింది అధికారం, కావాలంటే జైల్లో పెట్టుకోండి అని కూడా అంటాడు. అంటే చరిత్రలో హీరోగా నిలబడతాడు. కేజ్రీవాల్ లాగా, లేకపోతే హేమంత్ సోరెన్ లాగా, మా ఉదయనిధి స్టాలిన్ లాగా, మా తిరుమావళవన్ గారి లాగా, లేకపోతే ఏకనాథ్ షిండే లాగా మిగిలిపోతాడు. హ్మ్. ఏకనాథ్ షిండే. కానీ తెలంగాణలో పబ్లిక్ పర్సెప్షన్ నిజంగా ఎన్నికలకు నెల 2 నెలల ముందు ఎందుకు ఆ వేవ్ అట్లా వచ్చింది? రీజన్ అంటే సోషల్ మీడియానేనా? లేకపోతే గనక పబ్లిక్‌లో అప్పటికే ఉన్నదా ఆ భావన? రేవంత్ రెడ్డికి అనుకూలంగానా? కాంగ్రెస్‌కి అనుకూలంగా. యాక్చువల్‌గా 10 సంవత్సరాలుగా ప్రజలందరూ గమనిస్తున్నది బాయిలింగ్ పాయింట్ బరస్ట్ అయింది. హ్మ్. వెయిట్ చేస్తున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌లో నేను పోటీ చేశాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇది చేస్తా అన్నాడు. అంటే కేసీఆర్ ఇచ్చిన హామీలని నెరవేర్చలేదనే విషయాన్ని నేను ప్రస్తావించాను. వాళ్ళేమన్నారంటే, రాష్ట్రం ఏర్పడి 5 ఏళ్ళు అయింది గదా! ఒక అవకాశం ఇచ్చి చూద్దాము. అప్పుడు గూడా చేయకపోతే అప్పుడు ఆలోచిద్దాం అని అన్నారు. అంటే అప్పుడు గూడా చేయకపోతే ఏం చేస్తారు మీరు అని నేను 50, 60 ఏళ్ల వయసున్న పెద్ద మనుషుల్ని అడిగాను. ఓటు మన చేతుల్లోనే అప్పటికి ఉంది. 60 ఏళ్ళు అంటే ఇప్పుడు 65, 66 ఏళ్ళు వాళ్ళకి. ఉంటారు వాళ్ళు. హ్మ్. ఓటు మన చేతుల్లోనే ఉంది గదా బిడ్డ! వానికి ఏమన్నా జీతం చేస్తున్నామా మనం? ఓడిచ్చేస్తాం అని అన్నాడు. 2023 23 ఎలక్షన్స్‌లో ఓడించేసారు. అంటే ప్రజలు పిచ్చివాళ్ళు గాదు ఒకటి. ప్రజలు నిరంతరం వాళ్ళకేం గావాలో వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. తండ్రి పాత్ర పోషించడం మానేయాలి పాలకులు. కొడుక్కేం తెలీదు, బిడ్డకేం తెలీదు, అన్నీ నేనే సంపాదించి పెట్టాలి, అన్నీ నేనే ఆలోచించాలి. బట్టలెలాగో అంటే బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ పాత్ర బొమ్మరిల్లు వస్తుంది. ప్రకాష్ రాజ్ పాత్ర పోషించొద్దు. అందరూ సిద్ధార్థులే ప్రజలందరూ. వాళ్ళకేం గావాలో వాళ్ళు ఆలోచిస్తారు. సో, ప్రజలకేం తెలియదు, వాళ్ళ గురించి మనమే ఆలోచించాలి అనే ఆ పెద్ద తండ్రి పాత్ర పోషించడం మూలంగా కొడుకులందరూ ఆయన్ని తిరస్కరించారు. కూతురులు కూడా. కూతుర్లు గూడా తిరస్కరించిర్రు, అల్లులు గూడా తిరస్కరించిర్రు. రేవంత్ రెడ్డి గూడా ఈ పెద్దన్న పాత్ర, పెద్ద తండ్రి పాత్ర పోషించి డిసిషన్ మేకింగ్‌లో ప్రజల ఇన్వాల్వ్‌మెంట్, డిసిషన్ ఇంప్లిమెంటేషన్‌లో గూడా ప్రజల ఇన్వాల్వ్‌మెంట్ ఉండేటట్టుగా చేయాలి. అదే ప్రజాస్వామ్యం, పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే అదే గదా! ప్రజాస్వామ్యం అంటే అది. అది గణరాజ్యాల యొక్క లక్షణం.